హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చిన్న టిప్ అనేది చూపిస్తున్నానండి. దువ్వెనలు ఎలా కడుక్కోవాలి, కోమ్స్ అనేవి చాలా ఈజీగా ఎక్కువ దువ్వెనలు ఎన్నైనా మనం కడుక్కోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. అలాగే మనం శ్రమ లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఒక ప్లేట్లో వేడి నీళ్ళు తీసుకోవాలి, లేకపోతే స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకోవచ్చు నీళ్ళు. అందులో ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను మన డిష్ వాష్ ఏదైనా లిక్విడ్ వేసుకోవచ్చు, అది ఏదైనా పర్లేదు, లేకపోతే సర్ఫ్ లాంటిదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వేసేసుకొని దీన్ని మొత్తం ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే వెనిగర్ అనేది యూజ్ చేస్తున్నాను, లేకపోతే నిమ్మకాయ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. 2 స్పూన్స్ వెనిగర్ వేసుకొని ఇది పూర్తిగా అవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ నీళ్ళు అనేవి కొంచెం వేడిగా ఉంటే చాలా బాగుంటుంది. క్లీన్ అనేది మురికి అనేది త్వరగా పోతుంది. ఇప్పుడు ఈ దువ్వెనలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఈ వేడి నీటిలో ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అలా ఉంచేసుకొని తర్వాత మనం క్లీన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. దాన్ని బ్రష్ పెట్టుకొని బాగా రుద్దడం అలాంటిది కూడా ఏం అవసరం లేదు. ఇలా నానిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. డైరెక్ట్ మన ట్యాప్ కింద పెట్టేసుకున్నా కూడా క్లీన్ అయిపోతాయి. చూసారా, అప్పుడే నాకు 75% వరకు క్లీన్ అయిపోయింది. జస్ట్ మనం ఇలా ఆ వాటర్లోనే ఇలాగ మనం అంటుంటే ఆ మురికి అనేది త్వరగా వెళ్ళిపోతుంది. ఒకవేళ బాగుంది అనుకుంటే ఏదైనా పాత బ్రష్ లాంటివి తీసేసుకొని దాన్ని ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎన్ని దువ్వెనలైనా ఒక్కసారి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చాలా క్లీన్ త్వరగా అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. మనకి పని అనేది తొందరగా అయిపోతుంది. ఇలాంటి రౌండ్ దువ్వెనలు అలాంటి వల్ల అయితే ఇలా ప్లేట్లో అయితే మనకి వాటర్ ఫుల్గా ఉండదు కాబట్టి అలాంటి గ్లాస్ కానీ ఏదైనా బాటిల్ లాంటివి తీసేసుకొని ఇలాంటి దువ్వెనలో ఆ వాటర్ అనేది ఫుల్గా పెట్టేసుకొని అందులో వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఈ వాటర్ అనేది మురికిగా ఒకసారి తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని అందులో క్లీన్ చేసేసుకుంటే మనకి దువ్వెనలు అనేవి రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, టిప్స్ మీకోసం అందిస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.